హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చింతపండు చట్నీ చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: చింతపండు, ఉల్లిపాయలు 2, టమాటాలు, ఎల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుంటున్నాను. స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఈ టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడకనివ్వాలి. పసుపు వేసుకుందాము. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి మిక్సీలో. తర్వాత ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకున్నాం కదా, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి కోసము. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాము. మిక్సీకి పట్టుకున్నాం కదా, చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా రోట్లో నూరినట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకొని చట్నీలో కలుపుకున్నాను. పుల్ల పుల్లగా టేస్టీగా
చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.